అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు అమ్మాయి మనతో ఉండాలి అంటే కష్టపడి కోటలు కట్టేవారు. ఈ రోజుల్లో గట్టిగా మింగితే చాలు వాళ్లే ఉంటారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా సార్ తన పెన్సిల్ తీసుకొచ్చి నా షార్ప్నర్తో చెక్కించుకున్నాడు. అప్పటి వరకు తెలవదురా బాబు పెన్సిల్ చెక్కడంలో ఇంత ఆనందం ఉంటుందని. మొదటి రాత్రి రోజు భర్త భార్యని నిన్ను చంద్రుడి మీదకి తీసుకెళ్లాలా చుక్కల మీదకి తీసుకెళ్లాలా అని అడిగితే ముందు నీ రాకెట్ లాంచర్ని చూపించు అప్పుడు చెప్తా అంటుంది భార్య. నా పక్కింటి వాడికి టీ పెట్టాలా అని అడిగాను. ప్యాకెట్ పాలు బాగోండి అన్నాడు. మరి జాకెట్లో పాలు తాగుతారా అని జోక్ చేశా. భర్త బెడ్రూమ్ లో నీ పెదవులు చాలా అందంగా ఉన్నాయి. భార్య కోపంగా అంది, నువ్వు నా పెదాలను చప్పరిస్తూనే ఉంటావా, అక్కడ కూడా ఏదైనా చేస్తావా? మా బావ అన్నాడు, నీ ఫ్రెండ్ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంటది, మరి నువ్వు నాతో వేయించుకున్నప్పుడు కూడా ఉంటుందా? అప్పుడు కావాలంటే దాన్ని కూడా వేయచ్చు. బావ అన్నాడు, నీ ముద్దు చాలా టేస్టీ అని. అప్పుడు నేను అన్నాను, పై పెదవుల రుచి ఏం చూస్తావురా, కింద పెదవుల రుచి చూస్తేనే అసలైన స్పైసీ కిక్ వస్తుంది బావా. నా ఫ్రెండ్ ఏంటి నీ జాంపాలు బాగా పెద్దవిగా అయ్యాయి అని అడిగింది. నువ్వు కూడా మా ఆయనతో రాత్రి పిసికించుకోవాలని అన్నా. एक बार मेरी स्कूटी खराब हो गई तो मैं एक मिस्त्री के पास गई. वो बोला मैडम आपकी गाड़ी तो बहुत टाइट लग रही है. मैं बोली गाड़ी टाइट है पर ब्रेक तेरे जैसे ही ढीले हैं, चल टाइट कर. फिर बोला एक बार खोल के दिखाओ कहाँ दिक्कत है. मैं बोली ये काम मेरा है कि तेरा है. ये మగాళ్ళరా బాబు, నీరు మింగి మింగి నాకు అలుపు తెప్పించాలి కానీ నీరు ఒక్క రౌండ్ కలిసిపోతే ఎలా? ఒకరోజు మా అమ్మమ్మని ఇలా అడిగిన, నాకు భుజాలు నొప్పిలేస్తున్నాయి ఎందుకు అన్నావు. అప్పుడు మా అమ్మమ్మ, నీ ముందు బరువులు పెరుగుతున్నాయేమో చూసుకో అన్నది. ఇన్ని రోజులైనా ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని మా అక్క అడిగితే, మీ మరిది ఎంత చెప్పినా వినకుండా లింకా నా నోట్లో పోస్తున్నాడే అని చెప్పిన. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, మింగేవాడికి ఆతులు అడ్డం రావు, మింగించుకునేదానికి వరసలు అడ్డం రావు. ఒకరోజు మా వారిని అడిగా, మన ఇద్దరిలో పొద్దున ఎవరు ముందు లేస్తారని. అప్పుడు మా ఆయన చెప్పాడు, మన ఇద్దరికంటే ముందు నా తమ్ముడు లేస్తాడని. బొండాలు బాగున్నాయంటీ, ఎక్కడ చేశారన్నాడు. నేను నలుగురు చేతుల్లో నాంతే అలానే ఉంటాయిరా అన్న. రేటు 10,000 చెప్తే 1000 రూపాయలే ఉన్నాయి అన్నాడు. ఒక పని చేయి, ఒకడు నన్ను వేస్తుంటే ఒక మూల కూర్చొని చూస్తూ కొట్టుకోమన్నా మగాడికి రాడ్డు. అరే అబ్బాయిలు, నా లవర్కి ఫీవర్ వచ్చిందని మా హాస్పిటల్కి వస్తే వాడికి నేను ఇంజెక్షన్ వేస్తే వాడు నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నాకే వాడు ఇంజెక్షన్ వేసాడు రా బాబు. అడల్ట్ జోక్స్ కోసం స్టాండప్ ప్యాడ్కాస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి.